నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను భవాని. ఇప్పుడు ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్యమైన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ చూస్తే బాబోయ్ బియ్యం దందా అంటూ కూడా మనం మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. తాజాగా విశాఖలో రేషన్ బస్తాలు అయితే గుర్తించడం జరిగింది. ఇక అక్రమాలను నడిపిస్తోంది వైకాపా హయాంలోని వారే. నేతలు అధికారులకు కూడా నెలవారీ మామూలు. మాఫియా అడుగులకు మడుగులొత్తుతున్న పోలీస్ రెవెన్యూ సిబ్బంది. కేసులన్నీ సిట్ పరిధిలోకి తెస్తేనే లక్ష్య సిద్ధి అంటూ కూడా మనకి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక చూస్తే ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం. ఇక ఆర్బీఐ కొత్త గవర్నర్గా కూడా మరి సంజయ్ మల్హోత్రా అయితే కూడా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ చూస్తే త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబు ప్రకటించిన తెదేపా అధినేత చంద్రబాబు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. తెదేపా నుంచి బీదం అస్తాన్ రావు, సానా సతీష్, ఇక భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య. నెక్స్ట్ చూస్తే రాష్ట్రంలో ఎల్జీ నూతన యూనిట్ 5,001 కోట్ల యొక్క పెట్టుబడులు అయితే కూడా చేయడం జరిగింది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రాష్ట్రంలో తయారీ యూనిట్ని అయితే కూడా ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో అయితే వెల్లడించింది. ఇక్కడ చూస్తే ధన్కడ్పై విపక్షం అభిశంసన, నోటీస్ ఇచ్చేందుకు సమాయత్తం, రాజ్యసభ చైర్మన్ను తొలగించాలని డిమాండ్. మరొక చూస్తే పవన్ను చంపేస్తానని బెదిరింపులు, ఉప ముఖ్యమంత్రి పేషీకి కాల్స్, సందేహాలు, అదేవిధంగా ఫోన్ నంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉన్నట్టుగా గుర్తింపు. దేవుడి భూమిలో క్వాడ్స్ దోపిడీ, దర్జాగా అక్రమ తవ్వకాలతో కోట్ల దోపిడీ, ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం, అదే గదిలో ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు, ఇక మిస్టరీగా అగ్ని ప్రమాద ఘటన. నెక్స్ట్ సాక్షి న్యూస్ పేపర్ చూస్తే 100 కోట్లకు పరువు నష్టం దావా అంటూ కూడా మనం ఇక్కడ సాక్షి పేపర్లో మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాలో వాస్తవాల వక్రీకరణ, అదేవిధంగా నాపై ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి. అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి. ఇక ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు, ఆ కథనాలు పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు. ఇక ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్లు భావిస్తామన్న కోర్టు. అదేవిధంగా తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకైతే వాయిదా వేయడం జరిగింది. సెకీ నుంచి అత్యంత చౌకగా యూనిట్ 2.49కే సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఇక ప్రత్యేక ప్రోత్సాహం కింద 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట్ర పంపిణీ ఛార్జీల నుంచి కూడా సెకీ మినహాయింపు. సెకీ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు. దీనివల్ల ఖజానాకు ఏటా 4,420 కోట్లు, 25 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా ఆదా. ఇక రైతులకు నిరాటంకంగా ఉచిత విద్యుత్ అందించేలా కూడా చర్యలు తీసుకున్నామంటోంది. ఆ నేరారోపణల్లో ఎక్కడా నాకు లంచం ఇచ్చినట్లు కానీ నేను తీసుకున్నట్లు కానీ ఎక్కడా లేదు. తప్పుడు కథనాలతో నా హక్కులను హరించారు. పరువు నష్టం దావాలో న్యాయస్థానానికి నివేదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక చూస్తే ప్రేమోన్మాది ఘాతుకం, ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్య, బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు. ఘటనా స్థలి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 40% శరీరం కాలిపోవడంతో నంద్యాల ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు సర్వజన ఆసుపత్రికి బాలిక మృతదేహం. నంద్యాల జిల్లాలో మరో ఘోరం. ఇక గత జూలైలో ఇదే జిల్లా ముచ్చుమరిలో కూడా బాలికపై సామూహిక అత్యాచారం అయితే జరగడం. రిజిస్టర్స్ సేల్ డీడ్ల రద్దు, మరొక హెడ్లైన్ చూస్తే రిజిస్టర్డ్ సేల్ డీడ్ల రద్దు చెల్లదు అంటూ కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాం. అయితే కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు డీడ్ల రద్దుకు ముందు నోటీసులు తప్పనిసరి, బాధితుల వాదనలు విని తీరాలన్న న్యాయమూర్తి. ఇక సేల్ డీడ్ల రద్దుపై న్యాయ పోరాటం. రైట్, ఇక్కడ చూస్తే మనోజ్ ఆధీనంలోకి మంచు టౌన్. బౌన్సర్ల సాయంతో జల్పల్లిలోని ఫామ్ హౌస్ స్వాధీనం. ఇక మధ్యాహ్నం సోదరుడితో మంచు లక్ష్మి చర్చలు. రాత్రి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన మనోజ్ తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదు. ఇక మోహన్ బాబుపై 329, 359, 115 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
కొద్దిసేపటికే మనోజ్ మౌనికపై వాట్సాప్ ద్వారా మోహన్ బాబు ఫిర్యాదు. ఇక తన భద్రత ఆస్తుల విషయంలో కూడా భయపడుతున్నానని వెల్లడి. అవన్నీ తప్పుడు నిరాధార ఆరోపణలు. ఎక్స్లో మనోజ్ అయితే ట్వీట్ చేశారు. మడకసిరలో బాలిక కిడ్నాప్, మనోవేదనతో పురుగు మందు తాగి తల్లి ఆత్మహత్యాయత్నం. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు. అదేవిధంగా అక్కడే పెట్రోల్ పోసుకుని తండ్రి కూడా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ చూస్తే అర్ధనగ్నంగా సెల్లో ఉంచి బూతులు తిట్టి వేధించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట పులి సాగర్ ఆవేదన. అయితే న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో పర్యటించి విచారణ చేపడతామన్న ఎస్సీ కమిషన్. మరొక చూస్తే సానా బీద పేర్లు ఖరారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన చంద్రబాబు. అదేవిధంగా పార్టీలో సీనియర్లకు దక్కని గౌరవం. ఇంకా గల్లా జయదేవ్ కంపం పార్టీ యనమలకు షాక్. డీల్ ప్రకారం బీదకు డబ్బు బలం ఉండటంతో సానాకు ఛాన్స్. ఎంపిక తీరుపై టీడీపీలో అసంతృప్తి. ఇక మూడో స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య, జనసేన తరపున నాగబాబుకు రాష్ట్ర మంత్రి పదవి. మరొక న్యూస్ పేపర్ చూస్తే ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్ కింద అమ్మ రూపమే ప్రతి ఇంట్లోని కన్న తల్లిలా తెలంగాణ తల్లి అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే నమూనాను మార్చితే ఊరుకోం, అవమానిస్తే చట్టపరంగా చర్యలు. తెలంగాణ సంస్కృతికి రూపమైన బహుజన తల్లి, జాతి అస్తిత్వానికి ప్రతీకగా విగ్రహ రూపకల్పన. మేధావులు, ఉద్యమకారుల అభిప్రాయం మేరకే విగ్రహ రూపకల్పన జరిగింది. అదేవిధంగా గత 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. టీజీని పునరుద్ధరించి రాష్ట్ర గీతాన్ని ప్రకటించాం. ఇక 9 మంది ఉద్యమకారులకు కోటి, అదేవిధంగా 300 గజాలు. అసెంబ్లీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్. రాష్ట్ర వేడుకగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అయితే కొనసాగింది. ఇక మండల స్థాయి వరకు కూడా డిసెంబర్ 9 పండుగ. నెక్స్ట్ మరొక హెడ్లైన్ ఇక్కడ చూస్తే చెన్నమనేని జర్మనీ పౌరుడే రమేష్ భారత పౌరసత్వం రద్దు సబబే. ఇక కేంద్ర హోంశాఖ నిర్ణయం సరైందే అంటూ కూడా హైకోర్టు అయితే ఒక తీర్పునిచ్చింది. జర్మనీ పౌరసత్వాన్ని దాచినందుకు 30 లక్షల ఫైన్, అందులో 25 లక్షలు ఆది శ్రీనివాస్కు చెల్లించాలి. ఇక 15 ఏళ్లుగా కోర్టు సమయం వృధా చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక చూస్తే ఏపీ కేబినెట్లోకి నాగబాబు మనం ఇంతకు ముందు న్యూస్ పేపర్స్లో కూడా చూసాం. అయితే రాజ్యసభ సీటుకు బదులుగా కూడా మంత్రి పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కూటమి పార్టీల నడుమ అంగీకారం. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్సీని చేసి ఇస్తారా, ముందే ఇస్తారా అంటూ కూడా ఒక ప్రశ్న అయితే వ్యక్తం చేయడం. అయితే ఖాళీ అయిన తర్వాత 3 ఎంపీ స్థానాల్లో ఒకటి తన అన్నయ్యకి ఇవ్వాలని కూడా పవన్ వినతి ఇవ్వడం జరిగింది. అయితే ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావుకు ముందే హామీ ఇచ్చామంటూ బీజేపీ, టీడీపీ అయితే ప్రకటించింది. ఇక్కడ చూస్తే మంచులో మంటలు. మోహన్ బాబు ఇంట్లో నిమిషానికో పరిణామం, అనూహ్య మలుపులు, పోలీసులకు ఫిర్యాదులు. అదేవిధంగా పహాడీ షరీఫ్ స్టేషన్కు వెళ్లిన మంచు మనోజ్ చిన్న కొడుకు నుంచి నాకు రక్షణ కల్పించండి, రాచకొండ సిపిని అభ్యర్థించిన మోహన్ బాబు. బౌన్సర్లతో నిండిపోయిన జల్పల్లి నివాసం. ఇక్కడ చూస్తే ఎల్ఐసి బీమా సఖీ యోజన మహిళల కోసం కొత్త పథకం ప్రారంభించిన ప్రధాని మోదీ. 2 లక్షల మంది నియామకం. మహిళా ఏజెంట్లకు స్టైఫండ్ కూడా. అదేవిధంగా తొలి 3 ఏళ్లు అందజేత. 10th క్లాస్ ఉత్తీర్ణత. 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు కూడా అర్హులు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం. ఇక బీమాపై అవగాహన లక్ష్యం. జీవిత బీమా సంస్థ వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ షురు. మరొక న్యూస్ పేపర్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. జై జై హే తెలంగాణ తల్లి అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే సెక్రటేరియట్లో 17 అడుగుల కాంస్య విగ్రహం అయితే ఆవిష్కరించడం జరిగింది. మొత్తంగా అట్టహాసంగా ఈ వేడుకలు అయితే కొనసాగాయి. రాష్ట్రాన్ని సాధించుకున్నది ఒకరి కోసం కాదు, ఒక కుటుంబం, ఒక పార్టీ కోసం కాదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కొందరు నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా రాష్ట్ర గీతం లేకుండానే 10 సంవత్సరాలు గడిపారు. ప్రస్తుతం సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అడుగులైతే వేస్తున్నారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా 9 మంది కవులు, కళాకారులకు ₹1 కోటి నగదు, 300 గజాల స్థలం కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఈ విగ్రహావిష్కరణ సభలో కూడా మరి రేవంత్ రెడ్డి అయితే కూడా ఈ విధమైన ప్రకటనలు అయితే చేయడం జరిగింది. మొత్తంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా
ప్రతిష్ఠించలేదు, కానీ మేం ఇప్పుడు చేస్తున్నామంటూ కూడా బట్టి విక్రమార్క చెప్పారు. ఇక్కడ చూస్తే మరొక హెడ్లైన్ చూస్తే 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగం. చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన. సాంప్రదాయ కట్టు బొట్టుతో తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణం. డిసెంబర్ 9 రాష్ట్ర ప్రజలకు గొప్ప పర్వదినం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక 16వ తేదీకి సమావేశాలు వాయిదా. 11, 12 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం. ఇక్కడ చూస్తే సభ్యులెవరూ నోరు జారొద్దు, ఇది విగ్రహం కాదు, ఆత్మ గౌరవ ప్రతీక. చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ తల్లి రూపం ఇక అధికారికం. జీవో విడుదల చేసిన సిఎస్ శాంతికుమారి. అవమానపరిస్తే కఠిన చర్యలు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం ఉంటుంది అంటూ కూడా ప్రభుత్వం అయితే కూడా ప్రకటించింది. మరొక చూస్తే అదానీ రేవంత్ బాయ్ బాయ్. ఇద్దరి ఫోటోల టీషర్ట్స్తో అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు అయితే ప్రయత్నించడం జరిగింది. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగిన నేపథ్యంలో కూడా ఈ ఘటన అయితే జరిగింది. అయితే పబ్లిక్ గార్డెన్ వద్ద అడ్డుకున్న పోలీసులు ఇక అరెస్ట్ చేసి భవన్ కు కూడా తరలించారు. అదానితో రేవంత్ చీకటి ఒప్పందం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే కూడా నిన్న నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మీ కమిట్మెంట్ ను ప్రశ్నిస్తే తప్పేంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే తప్పు చేశావు కాబట్టే భయపడుతున్నాం అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఇక చూస్తే మరొకటి సిరియాపై అమెరికా వైమానిక దాడులు, ఉగ్రముప్పు వల్లే అటాక్. ఇక ఐసిస్ శిబిరాలు, కార్యవర్గంపై విరుచుకుపడిన దళాలు అధికారికంగా ప్రకటించిన ప్రెసిడెంట్ బైడెన్. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ చూసుకుందాం మనం. ఇక చూస్తే వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్స్ మొత్తంగా డిసెంబర్ 15, 16 తేదీల్లో అయితే గ్రూప్ 2 పరీక్ష అయితే ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 15, 16 తేదీలో కూడా రాత పరీక్ష అయితే ఉంది. 783 పోస్టులకు 5,51,943 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ అయితే కూడా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా గ్రూప్ 2ను వాయిదా వేయలేం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. జనని జయ కేతనం అంటూ కూడా మరొక మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. సంబరంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. సెక్రటేరియట్లో వేల మంది సమక్షంలో ప్రారంభించిన సీఎం. ఇక చూస్తే ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ పండుగ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కూడా ప్రకటించారు. ఇక చూస్తే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ. పౌరసత్వంపై కేంద్రం ఉత్తర్వులు సబబేనంటూ కూడా కోర్టు అయితే తీర్పిచ్చింది. చెన్నమనేని పిటిషన్ డిస్మిస్ చేసింది. తప్పుదోవ పట్టించినందుకు కూడా సీరియస్ అయింది. 30 లక్షల జరిమానా విధించింది న్యాయస్థానం. నెలలోగా చెల్లించాలని కూడా ఆదేశం జారీ చేసింది. చివరికి న్యాయం జరిగింది అంటూ కూడా ఆది శ్రీనివాస్ వ్యక్తపరచడం జరిగింది. ఇక చూస్తే అసెంబ్లీకి మళ్ళా కేసీఆర్ డుమ్మా. ఫామ్ హౌస్ కి పరిమితమైన ప్రతిపక్ష నేత. పార్టీ నేతలకు దిశానిర్దేశాల వరకే సరి. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా దూరం. మొత్తంగా ప్రభుత్వం ఆహ్వానించినా కూడా స్పందించలేదు కేసీఆర్. ఇక జూలై 25న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం అని హెచ్చరిక. అంతకుముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించని బీఆర్ఎస్ చీఫ్. ఇక్కడ చూస్తే ఆ తెలంగాణ తల్లిని గాంధీ భవన్ కు పంపిస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటూ కూడా కేటీఆర్ అయితే కూడా వ్యాఖ్యానించారు. మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలనా అని ప్రశ్నించారు. ఇక కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోలను డీపీలుగా పెట్టుకోవాలని, పాలాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు. దుండిగలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అయితే కూడా కేటీఆర్ చేయడం జరిగింది. ఇక చూస్తే ఏపీ బీజేపీ నుంచి రాజ్యసభకు మళ్ళీ ఆర్ కృష్ణయ్యను అయితే కూడా రాజ్యసభకు మళ్ళీ పంపిస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఇక్కడ చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఆత్మగౌరవానికి ప్రతీక. అందరితో చర్చించే విగ్రహం రూపకల్పన చేశామంటూ కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు అందశ్రీ గంగాధర్ రమణారెడ్డికి సన్మానం. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ వీసీ గంగాధర్, తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి రమణారెడ్డిని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. ఇక తెలంగాణ కవులు కళాకారులకు సముచిత స్థానం ఇస్తామని కూడా
చెప్పారు. అదేవిధంగా కృష్ణా గోదావరి నదులు హైదరాబాద్లో ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో నలుమూలల నుంచి ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చూస్తుంటే అంత అద్భుతంగా ఉందని, ఈ ఘట్టం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ కూడా పేర్కొన్నారు. ఇక్కడ చూస్తే ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఇక ఢిల్లీలోని దాదాపు 40 స్కూళ్లకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్ యాజమాన్యాలను కూడా నిందితులు $30,000 ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. మరొక చూస్తే రష్యాలో అసద్, సిరియా నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాస్కోకు చేరుకున్నారు. రాజకీయ శరణార్థిగా కూడా అసద్తో పాటు ఆయన ఫ్యామిలీకి మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వ వర్గాలైతే కూడా పేర్కొన్నాయి. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్గా కూడా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ నెల 11 నుంచి ఆయన ఈ బాధ్యతలైతే కూడా తీసుకోనున్నారు. ఇక 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. శక్తికాంత దాస్ పదవీ కాలం మంగళవారంతో ముగుస్తుంది. ఇక చూస్తే ఆశాల ఆందోళనలో ఉద్రిక్తత, ఇక డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా కోటిలోని డిఎంహెచ్ఎస్ ఆఫీస్ ఎదుట కూడా ధర్నాకు దిగారు. ఆశాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇరు వర్గాల మధ్య అయితే కూడా వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇక సిఐపై చేయి చేసుకున్న మహిళలు, పలువురు ఆశా వర్కర్లకు కూడా గాయాలు జరిగినట్లుగా కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. ఈ నెల 16కు అసెంబ్లీ వాయిదా. అదేవిధంగా చూస్తే ఆ రోజే బీఏసీ సమావేశం. రేపు ఎల్లుండి ఎమ్మెల్యేలకు శిక్షణ. రాజస్థాన్కు సీఎం రేవంత్ రెడ్డి 11 నుంచి 13 వరకు ఇతర రాష్ట్రాల పర్యటనలో కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, చూసారు కదండి, ఇవి ఇవాల్టి పేపర్లోని ముఖ్యమైన ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 TV.